హాయ్ గాయ్స్, హైదరాబాద్లో అయితే 400 ఎకరాల కోసం అయితే చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే జరుగుతున్నాయి అనమాట. స్టూడెంట్స్ అయితే చాలా ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. సో దాని గురించి మనం తెలుసుకునే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జయకృష్ణ. ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. విద్యార్థులను కూడా చూడకుండా కుక్కలాగా ఆడపిల్లలను కూడా చూడకుండా చుట్టూలు ఇచ్చుకోవాలి తీసుకుంటారు. హైదరాబాద్లో గచ్చిబౌలి అనే ఏరియా ఒకటి ఉందన్నమాట. అక్కడ హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉందన్నమాట. అక్కడ అయితే ప్రజెంట్ అయితే స్టూడెంట్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. పోలీసులు అయితే వాళ్ళని తన్ని అరెస్ట్ అయితే చేస్తున్నారనమాట. అక్కడ 400 ఎకరాల కోసం, అంటే ఒక ఫారెస్ట్‌లా ఉండే ఒక 400 ఎకరాల కోసం ఈ గొడవ అయితే జరుగుతుందనమాట. ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన అక్కడ అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈ రోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు పోయినాం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు కూడా నేను కొన్ని సంవత్సరాల నుంచి కోర్టులో ఫైట్ చేసి నేను 400 ఎకరాలను అయితే వెనక్కి తీసుకొచ్చాను. కొన్ని వేల కోట్లకు సంబంధించిన ఆస్తిని వెనక్కి తీసుకొచ్చి నేను హైదరాబాద్ను డెవలప్ చేద్దామని చూస్తున్నాను అని చెప్పి, ఫైనాన్షియల్ డిస్టెన్స్ని ఇంకా డెవలప్ చేయాలి, ఐటీ క్యాడియర్ని ఇంకా పెంచాలి, అందుకే నేను 400 ఎకరాలని డిమానిజేషన్ చేస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారనమాట. రేవంత్ రెడ్డి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. గారికి ఈ మధ్య అన్ని పగలగొట్టడం చాలా ఈజీ అయిపోయింది. సో ఈ అడవిని కూడా తీసేసి ఐటీని డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు. ఢిల్లీ పరిస్థితి చూశారు కదా, పొల్యూషన్ తప్పితే ఏమీ ఉండదు. హైదరాబాద్కి అది ఒక లంగ్స్ లాంటిదని చెప్పి మనకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు కూడా ట్వీట్ చేశారనమాట. సో హైదరాబాద్లో ఉన్న 400 ఎకరాలని తీసేస్తే ఉన్న పొల్యూషన్కి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు అని చెప్పి స్టూడెంట్స్ కూడా అక్కడ ఉన్న జంతువులు కోరుతోంది, మనుషులు కాదు జంతువులు. రాత్రికి హెచ్సియు యూనివర్సిటీలోని 400 ఏకర్ ల్యాండ్ ఇష్యూ అనేది పాన్ ఇండియా వరకు చేరుకోసమే. కానీ అసలు అందులో అయితే జింకలే కానీ అలాగే పికాక్సే కానీ చాలా ఉన్నాయి. అవన్నీ నిన్న మొన్న వీడియోస్లో అయితే కొన్ని వైరల్ అయినాయి కూడా. అవి బయటకు వచ్చి పాపం ఎటెల్లాలో తెలియక అటు ఇటు నిలబడిపోయినాయి అనమాట. సో రేవంత్ రెడ్డి గారు ఎందుకింత ఒంటికాల మీద నించున్నారో అర్థం కావట్లేదు. ఆ 400 ఎకరాలని నాశనం చేసేసి ఐటీని డెవలప్ చేయాలని రేవంత్ రెడ్డి గారు అయితే అనుకుంటున్నారు. సో ఆ 400 ఎకరాలని అలా వదిలేసి ఆ జంతువుల కోసం ఉంచితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. And boost economic growth. The students do not want the land to be auctioned and instead want it transferred